ఈనాళ్ళు ఏముంది, నేడే కాంగ్రెస్ మహాధర్నా, ఇది ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఉత్తరకాశీలో ఉత్పాతం, ఇగో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న భాగవతమే. వెళ్ళాక ఎట్టొచ్చింది వరద. ఏకపక్షం నిరాధారం, కుట్రపూరితంగా ఘోష్ కమిషన్ విచారణ, ఇది చెప్పుకున్న భాగవతమే. సుంకాల బాంబు పేరుస్తా, కోడిలాగా మళ్ళొచ్చింది. ఆ దేశం మంచి వ్యాపార భాగస్వామి కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. భారత్పై భారీ సుంకాల బాంబును పేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. 24 గంటల్లోగా ఈ సుంకాల బాంబును వేస్తానని హెచ్చరించారు. భారత్ తమకు మంచి వ్యాపార భాగస్వామి కాదని, ఆ దేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందని ధ్వజమెత్తారు. భారత్ అత్యధిక సుంకాల దేశం, ఎవరిపైనైనా ఆ దేశం అధికంగానే సుంకాలను విధిస్తుంది. అందువల్లే ఆ దేశంతో మాకు స్వల్ప వాణిజ్య లావాదేవీలు ఉన్నాయి. మాతో ఆ దేశం బాగానే వ్యాపారం చేస్తుంది, కానీ మేము ఆ దేశంతో వ్యాపారం తక్కువగానే చేస్తాం. అందుకే 25% సుంకాలను విధించాం, కానీ 24 గంటల్లో దీనిని భారీగా పెంచనున్నాం. రష్యా నుంచి చమురును కొనడం ద్వారా వారు యుద్ధ ఇంజన్కు ఇంధనాన్ని అందిస్తున్నారు. దీంతో నేను సంతోషంగా లేను అని మంగళవారము సిఎన్బిసి స్క్వాప్ బాక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ఇక దీనికి కన్ను మంతున్నాయట. ఇప్పుడు భారత్ రష్యాతోని కొంచెం రాసుకొని పూసుకొని తిరిగి మరి ఇక్కడ యుద్ధ విమానాలకు, యుద్ధ పరికరాలకు అక్కడికి వెళ్ళి చమురు వస్తుంటే దీని కళ్ళు బగ్గున మంతున్నాయట. అట్లా ఎవరికి? ట్రంప్కు. అందుకనే ఇక మాకు ఆ దేశంతో పెద్దగా అంత దోస్తానం లేకుండా అయిపోయింది, ఇక చిన్నగా ఎడవాస్తున్నాం అనే కాడికి తీసుకొస్తుంది కథ. సాక్షి ఏముంది? ఏకపక్షం కాదు, ఇది చెప్పుకున్న కథే. ఇది చెప్పుకుంది. సిఎస్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు. లోకల్ ఎవరు, కానిది ఎవరు? రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలో రాష్ట్ర కోటా కింద సీట్ల భర్తీలో నెలకొన్న స్థానికత వివాదంపై ఉత్కంఠ వీడడం లేదు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు ముగిసినప్పటికీ తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడా లేని స్థానికత వివాదం తెలంగాణలోనే ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది. ఉమ్మడి ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 తీసుకొచ్చిన జీవో 114లో మార్పులు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33తో వివాదం మొదలైంది. ఈ జీవో వల్ల తెలంగాణకు ఉన్న సానుకూలత, ప్రతికూలతలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఏపీ విద్యార్థులకు 10 ఏళ్ల పాటు తెలంగాణలోని విద్యా సంస్థల్లో కల్పించిన 17% రిజర్వేషన్ 2023 విద్యా సంవత్సరంతో ముగిసింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 85%, ప్రైవేటు కళాశాలల్లో 50% సీట్లను తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మెడికల్ కాలేజీల్లో లోకల్, నాన్ లోకల్ కోటాను నిర్ణయించే నిబంధనలతో 2017లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోను 114ను ఇక ఈ రకంగా లోకల్ ఎవరు, కానిది ఎవరు అనేది జీవో 33తో మొదలైన వివాదం పాత జీవో 114తో అక్రమాలు జరిగాయంటున్న ప్రభుత్వం జీవో 33తో స్థానికతను కోల్పోయిన కొందరు తెలంగాణ విద్యార్థులు సుప్రీంకోర్టు తీర్పు కోసం ఉత్కంఠంగా ఇక ఎదురు చూస్తూ ఉన్నారట. చూడాలి మరి ఇప్పుడు లోకల్ ఎవరు, కానిది ఎవరు అనేది ఇక రేపు తీర్పులో మరి ఏం